టెస్సే టాక్ కంపెనీ సీఎం సోదరుదేనని ఆధారాలు మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాకు చూపుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కర్ణ ప్రభాకర్, సోమ భరత్, సతీష్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్, సుమిత్రానంద్, తుంగబాలు, లలితారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారంటూ చూస్తున్నామండి. ఇక్కడ ఏంది విషయం అంటే స్కాముల ఫ్యామిలీ. సో ఎనిమల ఫ్యామిలీ కాదు, స్కాముల ఫ్యామిలీ అంటున్నాడు కేటీఆర్. అది ఎనిమల ఫ్యామిలీ కాదు, స్కాముల ఫ్యామిలీ అని చెప్పి కేటీఆర్ ఆరోపణ చేస్తూ ఉన్నాడు. సో ప్రజాపాలన కాదు, కుటుంబ పాలన. అనుమల తిరుపతి రెడ్డి కొడంగల్ అనధికార ఎమ్మెల్యేగా పెత్తనం ప్రోటోకాల్. అనుమల కొండలరెడ్డి టెస్సే టాక్ షెల్ కంపెనీకి ముసుగులో భూదోపిడి. అనుమల జగదీష్ రెడ్డి స్వచ్ఛ బయో 1000 కోట్ల ఎంఓయూలు. ఈయన అమెరికాలో ఉంటాడట. ఈయన జగదీష్ రెడ్డి అంటే ఆయన. సీఎం బామ్మార్ది సుజన్ రెడ్డి అమృత్ టెండర్లు 1000 కోట్ల కాంట్రాక్టులు. అల్లుడు సత్యనారాయణ రెడ్డి మెడికవర్ హాస్పిటళ్ళు, మ్యాక్స్బిన్ ఫార్మాకు లగచర్ల భూములు. వీరికి అదనంగా మంత్రి పొంగులేటి కొడుకు హర్ష భూ కబ్జాలు, కొడంగల్ కాంట్రాక్టులు అంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఈ ప్రజాపాలన కుటుంబ పాలన అని చెప్పి కేసీఆర్ అన్నాడు కదా. సో కేసీఆర్ ఏంటంటే పదవులు ఇచ్చిండు. సో అల్లుడికో మంత్రి పదవి, కొడుకో మంత్రి పదవి ఇచ్చిండు. సో బిడ్డకు అప్పుడు ఎంపీ లేకపోతే తర్వాత ఎమ్మెల్సీ. సో ఇట్లా పదవులు ఇచ్చి కూడా పోయిండు. సో ఇక్కడ ఈయన చేస్తుంది ఏంది, పదవులు మాత్రం ఇస్తలేడు. వాళ్ళు షాడో సీఎంలు, వీళ్ళందరూ షాడో సీఎంలే. ఇక హోమ్ మినిస్టర్ ఉన్నది, మళ్ళీ హోమ్ మినిస్టర్ ఆమె సీఎం. సో ఇది కుటుంబ పాలన మొత్తం కూడా రేవంత్ రెడ్డిది. సకుటుంబ సపరివార సమేతంగా సీఎం తమ్ముడి షెల్ కంపెనీకి 5 ఎకరాల సర్కారీ భూమి, ఒక్క ఉద్యోగి లేని 1,00,000 మూలధనం ఉన్న కంపెనీకి 200 కోట్ల విలువైన భూమి ఎట్లా కేటాయించారు? టెస్సే టాక్ అనే షెల్ కంపెనీకి ప్రజాధనం దోచిపెడతారా? కర్ణాటకలో 3 ఎకరాల కేటాయింపులపై లోకయుక్త దర్యాప్తు జరిగితే తెలంగాణలో మౌనం ఎందుకంట? ఇక్కడ చూడండి, ఈ టెస్సా టాక్ అనే షెల్ కంపెనీకి ప్రజాధనం దోచిపెడతారా? ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇందులో ఫోన్ నెంబర్ ఏముందో తెలుసా? ఆశ్చర్యం. కాంటాక్ట్ నెంబర్ 123456789. ఇది ఫోన్ నెంబరు ఆ వెబ్సైట్లో. సో ఇట్లా కూడా ఇలాంటి నెంబర్ అయితే వాస్తవానికి ఎక్కడ చూడలే, ఎవరు కూడా చూడలే ఇలాంటి నెంబర్ని. సో భూ కేటాయింపులపై సమగ్ర విచారణ జరిపించాలి. రేవంత్ కుటుంబ అక్రమాలపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం. అవసరమైతే లోకయుక్తాను కోర్టులను ఆశ్రయిస్తాం. అనుమల బ్రదర్స్ లూటీపై తేల్చేదాకా పోరాడతాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక. సో నా శాఖలో జరిగే ప్రతి నిర్ణయం నాకు తెలుసు, ఎవరు చెప్తే నేను పనిచేసే రకం కాదు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్తా ఉన్నాడు. దీనికి కౌంటర్ ఇచ్చిన ఏమంటుండు, అన్ని అబద్ధమే, కేటీఆర్ చేసే ఆరోపణలన్నీ అబద్ధమే అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ఆయన ఇప్పుడు కేటీఆర్ ప్రూఫ్స్తో సహా కేటీఆర్ చూపిస్తూ ఉన్నాడు. సో మరి శ్రీధర్ బాబు అబద్ధం అని చెప్పి నోటి మాటలు చెప్పడం కాదు, మరి నువ్వు ప్రూఫ్స్ నువ్వు చూపించు. అలా కేటీఆర్ ఆయన ఫోటో పెట్టి ఆయన కంపెనీ పేరు, వెబ్సైటు అన్నీ ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తూ ఉన్నాడు. సో ఇది ఏం చేసిండు, మళ్ళీ ఈ కేటీఆర్ చూపించగానే మళ్ళీ కనపడొద్దు అని చెప్పి దాన్ని ఆన్లైన్ నుంచి డిలీట్ చేయించిండు రేవంత్ రెడ్డి. సో ఇది